సినీ నటుడు వైసీపీ పార్టీ నేత పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయి దాదాపుగా 14 రోజులు పూర్తయింది. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మినిస్టర్ నారా లోకేష్లను గత 5 ఏళ్లుగా వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు తిట్టి, ఇంట్లో ఆడవాళ్ళని కూడా వదలకుండా అమానుషంగా మాట్లాడినందుకు కోడూరు కోర్టులో హాజరుపరిచారు. అక్కడ 14 రోజులు రిమాండ్ విధించగా పీటీ వారెంట్తో నర్సరావుపేట, ఆ తర్వాత కర్నూలుకి తరలించారు. నిన్న ఆయనపై నమోదైన కేసులకు బెయిల్ లభించగా ఈ రోజు గుంటూరు పోలీసులు మరో కేసు మీద ఆయన్ని పీటీ వారెంట్తో అరెస్ట్ చేసి గుంటూరుకు తరలించారు. కాసేపటి క్రితమే విచారణ జరిపిన గుంటూరు కోర్టు పోసానికి ఈ నెల 26వ తేదీ వరకు రిమాండ్ విధించింది. అయితే పోసాని జడ్జి వద్ద చాలా వరకు మొరపెట్టుకున్నారు. తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా ప్రాధేయపడ్డారు. నాకు బెయిల్ మంజూరు చేయకపోతే నా ప్రాణాలు నేనే తీసుకుంటాను, నేను ఈ నరకం అనుభవించలేకపోతున్నా అంటూ బోరుమని ఏడ్చాడు. తనకి ఇటీవల 2 సార్లు గుండెకి ఆపరేషన్ జరిగిందని, గుండెలో ఒక స్టంట్ కూడా వేశారని, దయచేసి నా మీద జాలి చూపండి అని వేడుకున్నారు. కానీ జడ్జి మాత్రం అతని అభ్యర్థనను పట్టించుకోలేదు. 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఈ 14 రోజుల తర్వాత మళ్ళీ ఏ కొత్త కేసు వస్తుందో, మళ్ళీ ఎన్ని రోజులు జైలు జీవితం గడపాలో అంటూ పోసాని కృష్ణమురళి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనపై దాదాపుగా 16 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నిటికీ ఆయన రిమాండ్లో గడిపి వచ్చేలా ఉన్నాడు. ఆయనపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకవేళ అది జరిగితే పోసానికి బెయిల్ రావడం కూడా కష్టమే.